హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీది రివ్యూ అయితే ఇస్తున్నాము. సినిమా పేరు వచ్చేసి హిట్ 3. సో నాని అండ్ శైలేష్ కొలను డైరెక్షన్లో కొత్త మూవీ అయితే వచ్చిందనమాట. అసలు చెప్పాలంటే సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. ఫస్ట్ అయితే డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్షన్ స్టోరీ అయితే చాలా మంచిగా రాసిండు. నాకు కొన్ని దగ్గర ఎట్లా అనిపించింది అంటే, మీరు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఒక యానిమల్ అంటే ఒక సందీప్ రెడ్డి వంగ ఇన్ఫ్లుయెన్స్ కనిపించింది అనమాట ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక ఇంగ్లీష్ మూవీ సంథింగ్ లైక్ ఒక స్క్విడ్ గేమ్ కానివ్వండి, స్క్విడ్ గేమ్ అనలేను కానీ లైక్ అటువంటి ఏమంటాం జోనర్ ఆఫ్ మూవీస్ ఇక్కడ. సో అంటే ఫస్ట్ హాఫ్ నాకు ఒక సందీప్ రెడ్డి వంగ మూవీ అండ్ సెకండ్ హాఫ్ ఒక ఇంగ్లీష్ మూవీ చూసినట్టు అనిపించింది అనమాట. అండ్ దీంట్లో మనకైతే ఒక మంచి మసాలా కలిపి లైక్ ఏమంటాము ఆ హీరో ఎలివేషన్స్ అది ఇది కలిపి ఇంకా ఎక్కువ బూమ్ చేసింది అనమాట. ఇది మెయిన్ సినిమా అంటే ఫ్రేమ్ అంటే చెప్తున్నా మీకు ఎట్లుంటుంది అనేది. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే యాక్టింగ్ గైస్, అసలు న్యాచురల్ స్టార్ నాని ఎంత న్యాచురల్గా చేసిందంటే అసలు ఆ క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీ అన్నారు. అంటే ఇక మీరు ట్రైలర్ చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది లైక్ ఈ క్యారెక్టర్తోనే పోతుంటుంది మూవీ అని. సో అట్లా క్యారెక్టర్తోనే వెళ్ళిపోతుంది మూవీ అంతా. అండ్ యూ విల్ అంటే ఆ పాత నాని గుర్తుకు రాడు మీకు మొత్తం అంతా. ఈ ప్రజెంట్ అంటే లైక్ ఆ హిట్ 3లో ఉన్న నాని ఏం గుర్తొస్తాడు లైక్ ఆ ఏమంటాం ఆ కోపం కానివ్వండి, ఆ సైలెంట్ ఒక మంచి నీట్ పర్సన్ అన్నట్టు అయితే నాకైతే అనిపించింది. అండ్ అటువంటి క్యారెక్టర్ రాయడం కూడా గ్రేటే అనాలా. సో ఇట్ గోస్ టు డైరెక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ యాక్టింగ్కి నాని. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేసినారు యాక్టింగ్. అండ్ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉన్న లైక్ సముద్రకని ఉన్నాడు అండ్ ఇంకా 2-3 క్యారెక్టర్స్ ఉన్నారు. బట్ దే ఆల్ డిడ్ వెల్ అనమాట. లైక్ అందరు క్యారెక్టర్స్ ఏదైతే ఇచ్చినారో అవన్నీ బాగున్నాయి. కానీ మెయిన్ మొత్తం నానియే కనిపిస్తాడు మీకు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం నానియే కనిపిస్తాడు. యూ విల్ ఎంజాయ్. అంటే నాని ఫ్యాన్స్ ఉంటే అసలు చెప్తున్నా కదా చాలా నచ్చుతుంది అనమాట సినిమా. అండ్ ఒకటి ఏంటంటే ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా మొత్తం అంతా కిల్లింగే ఉంటుంది గైస్. అంటే లైక్ కొంచెం ఇంకా మీరు మార్కో యానిమల్ ఇంకేమి లైక్ మధ్యలో మూవీస్ వచ్చినాయి లైక్ కిల్ అని. సో అట్లా మూవీస్ ఎట్లా లైక్ క్రూరంగా చంపుకోవడం అది కొంచెం అదైతే ఉన్నది. అండ్ అది గైస్. సో ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ గుడ్ ఉంది. అంటే లైక్ మరీ అంత చెప్పలేను, బాగా అనిపించింది. లైక్ ఎక్కడ ఏం రావాలి ఎక్కడ ఏం చేయాలి అనేది అయితే చాలా బాగున్నది. మొత్తం ఓవరాల్ మూవీ అయితే అసలు చెప్తున్నా కదా ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్. దాంట్లో ఒక ఏమంటాం కమర్షియల్ ఎలిమెంట్ అంటే ఒక కమర్షియల్ మూవీ అంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెళ్తుంటుంది. బట్ అట్ ఏ టైం మనకి హీరో ఎలివేషన్ పడుతుంటుంది. అండ్ అట్ ఏ టైం మ్యూజిక్ కరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా, సాంగ్స్ కూడా కరెక్ట్ ప్లేస్మెంట్స్లో పడుతుంటాయి. అంటే లైక్ అన్నీ కరెక్ట్ ఉంటాయి అనమాట. సో లైక్ ఎక్కడ మీకు ఏమంటామో ఏం డబ్బా ఇది అని అనిపించదు, ఎక్కడ అట్లా ఏమనిపించదు. స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. సో ఇక ఓవరాల్ అయితే మంచిగా ఉన్నది గైస్. మూవీ అయితే చెప్తున్నా మంచిగా ఉంది. మీరైతే ఎంజాయ్ చేస్తారు మూవీ చూసి. అండ్ ఇది మన రివ్యూ. సో నేనైతే ఇచ్చే రేటింగ్ వచ్చేసి మూవీకి 8.5 out of 10 గైస్. ఎందుకని అంటే లైక్ ఐ కెన్ సీ దేర్ వర్క్. అంటే లైక్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది అయితే నాకు కనిపించింది అండ్ మూవీలో. అండ్ కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ ఉన్న గ్రాఫిక్స్ కూడా చాలా బాగా చేసినారు. ప్రొడక్షన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఓవరాల్ మూవీ హిట్, ఫ్రాంచైజ్ అంతా సూపర్ హిట్. అండ్ అఫ్ కోర్స్ సినిమాలో క్యామియోస్ కూడా ఉన్నాయి అనమాట. క్యామియోస్ చూడండి. అండ్ నేనైతే స్పాయిలర్ ఇవ్వదలుచుకోలేను. సో రెండు క్యామియోస్ ఉంటాయి. అండ్ హిట్ 4th కేసులో ఎవరు ఉన్నారో అనేది కూడా మీకైతే లాస్ట్కి ఉంటుంది అనమాట. సో 4th కేసు ఇంకా మంచిగా ఉంటుందని అనిపిస్తున్నది. లైక్ ఇంకో కొత్త యాక్టర్. సో ఆల్రెడీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. తెలియకపోతే నేను చెప్పా వేరే వాళ్ళు అంటే లైక్ వేరే రివ్యూస్ కానివ్వండి వేరే ఉంటుంది కదా, ఆల్రెడీ న్యూస్ అయితే వచ్చేసి ఉంటుంది. బట్ స్టిల్ నేనైతే చెప్పాలనుకోవట్లేదు. అండ్ 4th కేసు కూడా బాగుంటుంది, హిట్ అవుతుంది అనిపిస్తుంది. హిట్ 1, 2, 3 3 హిట్ గైస్. చెప్తున్నాను హిట్ అవుతున్నాను అంతే. సో లెట్స్ హోప్. అండ్ ఈ యూనివర్స్ ఇంకా అట్లనే సాగాలి. అంటే లైక్ హిట్ యూనివర్స్ మొత్తం ఇక నడవాలని అనుకుంటున్నా. సో ఇది. అండ్ మొత్తం చెమటలు వచ్చేసిన అనమాట నాకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనెక్షన్ ఉంది అంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ వినండి వీడియో. ఇప్పటికైతే బాయ్.